వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఉన్నలేని వింత విచిత్రాలన్నీ కూడా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది. ఒక చోట అయితే ఏకంగా బ్యాలెట్ పేపర్లు డ్రైనేజ్లో దర్శనమిస్తే, ఇంకొన్ని చోట్ల ఎవరైతే అభ్యర్థులు గెలిచిండ్రో ఇంకొంతమంది ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారుగా, అసలు మీరు నాకు ఓటేసిరా లేదా, నిజంగా మీరు నాకు ఓటేస్తే నేను ఎందుకు గెలవా అని ఇంటికి గడప గడపకి గల్లీకి తిరిగి వాళ్ళని అడగడంతో పాటు వాళ్ళు నిజం చెప్తుర్రో అబద్ధం చెప్తుర్రో ఇంకా ఖచ్చితంగా తెలవాలని ఏకంగా దేవుడి ఫోటోలు పట్టుకొని ఇల్లు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇల్లు ఎట్లయితే డబ్బులు పంచినామో అట్లే ఇల్లు తిరిగి నాకు ఓటేసిరా చెప్పండి ప్రమాణం చేసి, ఏలేరా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు తెలిసింది ఈ సీను జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయింది. ఎవరైతే మాకు ఓటు వేయలేరో మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని వసూలు చేసే కార్యక్రమం జరిగిందిగా పలానా పార్టీ. ఆ పార్టీ ఏదో మీకు కూడా తెలుసు. సో సేమ్ అదే సీన్ ఇప్పుడు గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా గల్లీ ఇల్లు వాడవాడ తిరిగి ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం పట్టారు. సో వసూలు చేసుకోవడం అంటే ఈ మామూలు భాష కాదు. దాదాపు లక్షల రూపాయలు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పెట్టారు. పోనీ ఏదో ఒక జిల్లాలో ఒక గ్రామం ఒక గూడెంలో అనుకుంటే అది కాదు, చాలా జిల్లాల్లో ఇదే సీన్ కనిపిస్తుంది. అయితే చెప్పే ముందు ఒక్క ఆడియో ఇది వినండి. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఖమ్మం డిస్టిక్లో హరియాతండ. సో ఈమె సర్పంచ్గా నిలబడి ఓడిపోయింది. ఓడిపోతే వీళ్ళ భర్త సెల్ టవర్ ఎక్కిండు. ఎందుకంటే గ్రామంలో ఎవరు మేము ఇచ్చిన డబ్బులు ఇస్తలే, దాదాపు 10 లక్షల రూపాయలు మా కష్టార్జితం అంతా గ్రామం మీద పోసినాం, కనీసం 1,00,000 రూపాయలు కూడా ఇస్తలేరు అని అప్సెట్ అయ్యి ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపే పరిస్థితి. సో ఒక్కసారి ఈమె ఏమంటుందో విన్న తర్వాత మిగతా పరిస్థితి ఎట్లా ఉందని చెప్తాను. కానీ ఆమె అక్కడే వేసేసింది, వాళ్ళ హోటలు అక్కడే వేసేసింది, ఇక్కడ రానియలేదు. అక్కడే వేసేసారు, ఇక్కడే వేసేసారు. మా ఆయన అదే ఓడిపోయినా అని ఎక్కిండు. 10 లక్షలు వేసినాం సార్, కష్ట జీతం మాది. కానీ ఆమె రానియలేదు, అందరినీ కొనుక్కుంది. తారా పార్టీ కాంగ్రెస్ కి నిలబడింది ఆమె. మేము ఇంటి పిండి అని చెప్పలేదు సార్, ఫోన్ చేసిన నేను. అయితే టవర్ మీద ఉన్నాను వచ్చి చూసుకోండి అని అన్నాడు. ఊరికి వచ్చిన ఇంకేం అనలేదు, ఆయన దగ్గరే ఉంది. ఎత్తట్లే. మాకు న్యాయం జరగాలి. జరగకపోతే ఆ తార ఇంటి కాడ పోయి నా 3 పిల్లల్ని తీసుకెళ్ళి నేను కలుపందు తీసుకొని తాగేస్తాం అంతే. సో ఇదనమాట, ఎక్కడైతే అభ్యర్థులు నిలబడి ఓడిపోయారో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చింది కదా, ఓడిపోయిన సర్పంచులు కొంతమంది కామ్గా క్వైట్గా ఆ గ్రామం వదిలిపెట్టి కొంచెం దూరంగా వెళ్ళి రిలాక్స్ అయితే, ఇంకొంతమంది మాత్రం పెట్టిన డబ్బు చిల్లి గవ్వతో వసూలు చేసుకోవాలనే కార్యక్రమం బట్. సో దానివల్ల పోలీసుల రంగప్రవేశం కూడా మధ్యలో అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో చాలా వింతమైన పరిస్థితి. పైసలు ఇయ్యలేరని అలిగేగో ఇట్లా అభ్యర్థి భర్త సెల్ టవర్ ఎక్కితే ఆయన దింపడానికి 4 గంటలు శ్రమించారు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసులు. అంత నచ్చజెప్పి ఊరోళ్ళు మేము డబ్బులు ఇస్తామని ఒప్పుకుంటే తప్ప సెల్ టవర్ దిగి కిందికి రాలని పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందంటే ఖమ్మం హరియాతండాల. అయితే నెక్స్ట్ మహబూబ్ నగర్ గురించి మాట్లాడితే, మహబూబ్ నగర్లో సోమ్లా తాండా. సో ఈ సోమ్లా తాండాలో ఏం జరిగింది అంటే, ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచారో ఆ అభ్యర్థి ఓడిపోయి ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ గెలిచారు. సో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిస్తే ఇంకా ఊరుకుంటారా? సో ఎవరైతే కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇల్లు తిరిగి దేవుడు ఫోటో పట్టుకొని మీరు మాకు ఓటేస్తే ఓకే, ఓటు వేయలేదంటే దేవుడి మీద ప్రమాణం చేసి మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని ఇల్లు తిరిగి దౌర్జన్యంగా వాళ్ళపైన డబ్బులు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇట్లుంటే నెక్స్ట్ నల్గొండ ఓరవాణి. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఓరవాణి నిలబడితే ఆమె ఓడిపోయించడం జరిగింది, బీఆర్ఎస్ క్యాండిడేట్. అండ్ దాంతోపాటు వాళ్ళ భర్త ఇల్లు తిరిగి సేమ్ మా డబ్బులు మాకు ఇవ్వండి, ఎట్లాగో మేము ఓడిపోయినాం కాబట్టి మీరు మాకు ఓటు వేయలేరు, మమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి అని. సో ఇట్లాంటి పరిస్థితిలో గ్రామాల్లో వినిపిస్తుంది ఏంటంటే, మీరు డబ్బులు ఇవ్వమని మేము అడిగినామా, మేము ఇవ్వకుండా మా కాళ్ళ వేళ వడి ఇచ్చిర్రు, ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తాం, అసలు ఇయ్యం తూచిపో అని ఎలాగొట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక ఇంకొన్ని తండాల్లో ఇచ్చిన గిఫ్ట్లు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకేమైనా ఇస్తే అవన్నీ కూడా వసూలు చేసే పనిలో పడ్డారు.
ఓడిపోయిన అభ్యర్థులు. సో ఇంత జరుగుతున్నా మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ముందే ఒక చిట్టా వేసి చెప్పింది కదా, మీరు దీనికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, దానికి అంత డబ్బులు ఖర్చు పెట్టాలి. అసలు ఎక్కడ కూడా ప్రలోభ పెట్టొద్దు ప్రజల్ని, ప్రలోభ పెట్టకుండానే మేము ఎలక్షన్స్ నిర్వహిస్తాం. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించడంలో కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకు తెలుసా, డబ్బులు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే కదా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి అంత 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు డబ్బులు పంచిండ్రు గ్రామాల్లో అని అంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతున్నట్టే. సో నిద్రపోయే ఎలక్షన్ నిర్వహిస్తే చూసినాం కదా, బ్యాలెట్ పేపర్లు డ్రైనేజ్లో దర్శనమిస్తున్నాయి.